హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జ్యోతి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంక ఈరోజు అయితే ముందు రోజు అయితే ఇల్లంతా మొత్తం అయితే క్లీనింగ్ అయితే చేసేసానని చెప్పాను కదండి. ఇంక ఈరోజు అయితే షాపింగ్కి అయితే వెళ్ళాలన్నమాట. కొన్ని పూజకు కావాల్సిన వస్తువులు కానీ కొన్ని ఇంట్లో కావాల్సిన నెలవారీ సరుకులు కూడా తెచ్చుకోవాలన్నమాట. నేనైతే ఇంకా మార్నింగ్ పొద్దున్న లేవగానే అయితే ఫ్రెష్ అప్ అయితే అయిపోయానండి. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత పొద్దున్నైతే ఇంకా దీపం కూడా పెట్టేశాను అనమాట నార్మల్గానే. ఇంకా దీపం అయితే అయిపోయిన తర్వాత పిల్లలిద్దరికి టిఫిన్ పెట్టయితే స్కూల్కి అయితే దించేసి అయితే వచ్చేసాను అనమాట. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీకు ఎప్పుడైనా ఎదురైందండి? ఇళ్ళమ్మడికి వచ్చి ఉప్పు అయితే అమ్ముతారంట. నాకైతే ఫస్ట్ టైం అనమాట. అంటే ఉప్పు అనేది బయట షాపుల్లో కొనుక్కొని తెచ్చుకోవడం, కానీ ఇంటికి వచ్చి కూడా ఉప్పు అమ్ముతారనేది నాకు ఎక్కడికి వచ్చాక తెలిసిందనమాట. చాలా విచిత్రంగా అయితే అనిపించింది. అది వచ్చేసి 50 రూపాయలు ఉప్పు అంట. చేపలు రుద్దుకోవడానికి, కర్రీస్కో అంటే సాల్ట్ పెద్దగా తెలియకపోవచ్చు, కానీ ఈ ఉప్పు అనేది అంచనా మీద అయితే వేస్తాం కదా. సో అందుకని చెప్పేసి అయితే తీసుకున్నానండి. అంటే ఇక్కడికి వచ్చాక తెలిసింది ఉప్పు కూడా అమ్ముతారని. నాకు చాలా కొత్తగా అనిపించింది అనమాట. ఇంకెక్కడైతే ఈవినింగ్ 6:30 అయితే ఇట్లా అవుతుందనమాట. మా వారైతే ఇంకా వచ్చారనమాట. బయటకైతే వెళ్ళాలని చెప్పారు. అదే గ్రాసరీస్కి అయితే కొన్ని సామాన్లు అయితే కొనాలని చెప్పాను కదండి. పూజకి అయితే వెళ్ళాలి, కార్తీక పౌర్ణమికి ఇంకా అన్ని కావాల్సినవి అయితే ఉన్నాయని చెప్పేసి అయితే బయటకైతే వెళ్ళామన్నమాట. ముందైతే ఇంకా సూపర్ మార్ట్కి అయితే వచ్చేసామండి. ఈ మార్ట్ అసలు ఎప్పుడు ఓపెన్ అంటే పెట్టిన ఒక నెల రోజులకైతే మేమే బీభత్సంగా తిరుగుతున్నాం అనిపిస్తూ ఉందన్నమాట. ఇప్పుడు షాపింగ్ చేయడం, తర్వాత ఈ షాపింగ్ చేసిన తర్వాత మనం పెట్టే బిల్లు ద్వారా జిఎస్టీ కానీ గోల్డ్ క్యాష్ బ్యాక్ కానీ ఉంటాయి కదా. మళ్ళీ దానికోసం మళ్ళీ అంటే ఇది పెట్టినప్పటి నుంచి చాలా వరకు అయితే ఇంకా ఎప్పటికప్పుడైతే మా వారైతే నన్ను తీసుకొని అయితే వస్తున్నారనమాట. ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి. సైకిల్లో అయితే చాలా జెమ్స్ అయితే ఉన్నాయన్నమాట. అంటే నేను ఆ బొమ్మ తీసుకుంటే ఆడుకుంటారేమో అనుకున్నాను, కానీ దానివల్ల చాలా చాక్లెట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అందుకని చెప్పేసి ఇంకా మా వారైతే వద్దన్నారు. కానీ కాసేపు ఆడుకుంటారులే పిల్లలని అనుకున్నాను, కానీ ఇంకా వద్దని చెప్పడం వల్ల ఇంకా మా వాడు ఏడ్చేసరికి వాడు ఏడు పాపడం కోసం అయితే చెరుకు ఒక ఐస్ క్రీమ్ అయితే తీసుకొని అయితే ఫైనల్గా షాపింగ్ అయితే చేసామండి. నేను ఒక ట్రై తీసుకొస్తే ఇంకా వెనక వాళ్ళిద్దరు కూడా వస్తున్నారనమాట. ఇంకెక్కడైతే బిల్లింగ్ కౌంటింగ్కి అయితే వచ్చేసామన్నమాట. అసలు తీసుకున్నవి తక్కువ ఐటమ్సే కానీ బిల్లు మాత్రము 1700 చిల్లర అయితే పడిపోయిందండి. అసలు ఏం అర్థం కావట్లేదు. అక్కడ ఎంఆర్పి ఎంత ఉంటుందో అంతే. కాకపోతే మనం అందులో గోల్డ్ మెంబర్షిప్లో ఉన్నాం కాబట్టి మనకు కాస్త జిఎస్టీ కానీ కొన్ని ఉంటాయి కదా, అవి అయితే మనకు తగ్గుతాయి. ఇందులో ఉన్న ఎంఆర్పికి ఇంకా మనకు వచ్చే మార్జిన్కి అయితే తర్వాత ఇంకా మనము ఈ అంటే నెలాఖరు లోపు అయితే వెళ్ళి మళ్ళీ మనం షాపింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఆ అమౌంట్తో. అదనమాట. ఇంకా అక్కడ షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత అయితే ఫ్యాన్సీ స్టోర్కి అయితే వచ్చానండి. పాపకని నాకని కొన్ని ఐటమ్స్ అయితే తీసుకోవాలని చెప్పేసి అయితే తొందరగా అయితే వచ్చేసాం. అప్పటికే టైం వచ్చేసి 8 అయిపోయింది అనమాట. ఇంక ఇంటికి రాగానే అయితే తెలిసిందే కదా, యథావిధిగా సామాన్లు సర్దేసుకోవాలి. ఇంకా లేదంటే ఇంకా అలా ఉండిపోతాయి అనమాట. తేవడం ఒక వంతు అయితే ఇవి తీసుకొచ్చినవి ఎక్కడ పెట్టడం ఇంకొకటి అనమాట. ఇంకా అక్కడ ఏముంటాయి చెప్పండి. నాకు ఎందుకు డౌట్ వచ్చిందనమాట, ఆయన బిల్ ఎందుకు అంటే 1700 దాటి వేశారు, ఐటమ్స్ ఏమో తక్కువగా అనిపిస్తున్నాయి, అసలు ఏంటి అని చెప్పేసి నాకు అదొక అలవాటు అనమాట. ఇంటికి రాగానే చెక్ చేసుకోవటము. అంటే పోయినసారి వెళ్ళేటప్పుడు వేరే వాళ్ళు ఉన్నారు, ఇప్పుడైనా వేరే వాళ్ళు ఉన్నారనమాట. అసలు సరిగ్గా వేసాడా లేదని డౌట్ మీద నేనైతే ఒకసారి బిల్ అంతా చెకింగ్ చేసుకున్నాను. సరే సరిపోయిందని అనిపించినాక ఇంకెందుకని చెప్పేసి వెంటనే సామాన్లు అనేది ఇంకా డబ్బాలోనైతే సర్దేసుకున్నానండి. ఎప్పటికైనా తప్పదు కదా, వెంటనే చేసేసుకుంటే సగం పని అయిపోయినట్టే. లేదంటే తీసుకొచ్చిన వస్తువులు అలాగ ఒక వంటగదిలో అలాగ మూలైతే ఉండిపోతాయి. ఇంకా ఎలాగో మీకు చూపించినట్టుగా ఉంటుంది. నాకు కూడా వెంటనే సామాన్లు సరుకులు ఎక్కడక్కడ సర్దేసుకున్నట్టు ఉంటాయి అని చెప్పేసి మీతో చూపిస్తా. నేనైతే ఇక్కడ సామాన్లు కూడా సర్దేశాను అనమాట. అసలు మంత్లీ వచ్చేసరికి ఎట్లా చూసినా ఒక 3000 దాటే అవుతాయండి గ్రాసరీస్కి. అది కూడా ఇంకా చిన్న ఫ్యామిలీస్ అయితే ఇంకా కాస్త అడ్జస్ట్ అయ్యి అట్టోకట్ట, కానీ ఎక్కువ మంది ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎక్కువే అవుతాయి, అది తెలిసిందని. ఇంకెక్కడైతే గులాబ్ జామ్స్ అయితే తీసుకున్నానండి. ఏమో చేస్తాను చేయనో తెలియదు, కానీ బై 1 గెట్ 1 ఫ్రీ అంటే చాలా ఆడవాళ్ళకి, ఒకటి కొంటే ఒకటి ఆఫర్ అంటే మాత్రం అసలు ఆగేదే లేదు. అట్లాగా బాత్రూమ్ క్లీనర్ ఒకటను ఈ గులాబ్ జాములు అయితే అట్లాగా బై 1 గెట్ 1 ఫ్రీ అయితే అక్కడ కనిపించింది. సో అందుకని చెప్పేసి అయితే తీసుకున్నాను. మొత్తానికైతే సరుకులు కూడా సర్దేసుకున్నానండి. ఇంకా నైట్ అయితే షాపింగ్ అని చెప్పాను కదండి ఏమేమి తీసుకున్నాను అనేది. ఇక్కడైతే ఫస్ట్ అయితే బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను అనమాట. సో నాకు ఇవి ఎట్లాంటివి చాలా ఇష్టం అనమాట. అద్దెలు అంటారు కదా, అటువైపు ఇటువైపు వేసుకుంటారు గాజులు వెనక వైపు. సో అట్లాంటివి అయితే తీసుకున్నాను. ఇంకా అది వచ్చేసి తాలిబట్టు మధ్యలో పెట్టుకునే కడ్డీ అంటారు కదా, గొట్టం అనేది. సో అదొకటి తీసుకున్నాను అనమాట.
అంటే మీషోలో ఇదివరకు ఒక తాడు అనేది బుక్ చేశాను కదండి, దానికి అంతా కొత్తగా కట్టాలి అంటే కూర్చుకోవాలి పూసలు అని చెప్పేసి మంచి డ్రెస్ చూసి ఇంకా మా వారితో కూర్చుకుందామని చెప్పేసి అయితే ఇట్లా సెటప్ అంతా అయితే తీసుకొని వచ్చానండి. ఇంకెక్కడైతే పిల్లల కోసము పాన్స్ పౌడరు అట్లాగే లిప్స్టిక్, వాళ్ళకి మెడలో దారాలు అయితే మార్చాలన్నమాట, బిల్లలకి అయితే కూర్చాలి. సో అందుకని చెప్పేసి అవి అయితే తీసుకొని అయితే ఫైనల్గా అయితే ఇంటికి అయితే వచ్చేసామండి. ఫైనల్గా వీడియో అయితే ఇదండి. ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ చూసిన వాళ్ళకి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అలాగే లైక్ కూడా చేయండి. వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.